ఒక వాక్యాన్ని రాస్తాను. అది చెరుకుగడ. మనిషికి వాళ్ళ మధుర రసాన్ని అందిస్తుంది. రెండో వాక్యాన్ని రాస్తాను. అది వెదురు బద్ద. యుద్ధ సందర్భంలో విల్లంపై మనిషికి దన్నే నిలబడుతుంది. రెంటిని ఇష్టంగానే రాస్తాను. ఒకవేళ ఒక్కటే రాయాల్సి వస్తే రెండో వాక్యాన్నే రాస్తాను. ఈ కవిత నేను ఎందుకు రాస్తున్నాననే దానికి ఇది సరైన సమాధానం. A poet is a pilferer, a thieving crow, a sleepwalker in others' realm. Joy is what he doesn't know. అన్న మాటలు ఇప్పుడు అవగాహన కలిగిస్తూనే ఉంటాయి. ఎప్పుడు చిన్నప్పుడు కవిత్వం రాయడం వైపు నేను రావటానికి ఒక లైన్ నాకు దోహదపడింది అనుకుంటాను. మా నాన్న ఒక ఆంధ్రజ్యోతి పుస్తకంలో ఆయన కవిత పెడితే అందులో మరో కవిత చదివిన నేను, ఎవరన్నారు నా కడుపు ఖాళీగా ఉందని, పుట్టెడు ఆకలితో నిండుగా ఉందని అన్న మాట నాకు కవిత్వం రాయడానికి ప్రారంభించింది అనుకుంటా. ఒక్కొక్క పద్యం ఒక్కొక్క నెత్తుటి పొట్టు మేనిలో తక్కువగా రచించితి వృధాశ్రమయ్యే కులీనుడైన రాజికరణి మృషల్ వలుకునే కవితారుణమియకుండునే నికమెరుంగనైతి గజనీ సుల్తాను మహమ్మదగ్రణి అన్న జోషువా పద్యం విన్నప్పుడు నిజంగా ఒక్క పద్యానికి ఒక నెత్తుటి పుట్ట ఇన్ని నెత్తుటి పుట్లు ధారపోయాలో ఇప్పటికీ నాకు అనిపిస్తూనే ఉంది. నా తండ్రి మరణించాక, గది మొగదైపోయాక ఈ అక్షరాల అడవిలోకి మరో విలుకాడు రావడం కన్నా పద్యం కోరుకునేదే ఉంది అని నాకు నేనే అనుకున్నాను. అలాంటి సందర్భంలో మా సాహితీ స్రవంతి బాధ్యులు మా దివాకర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన నా చేతిలో గతి తార్కిక భౌతికవాదం మేనిఫెస్టో రెండు చేతిలో పెట్టినప్పుడు నా చూపు మారిందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నా చుట్టూ ఉన్న విషయాలకి నేను తప్ప ఎవరు రాస్తారు? ఒరిగిపోయిన ఆదివాసీ బిడ్డను ఒడిలో పెట్టుకుని రోధించే అడవి తల్లి నయనంలా గుడుమా జలపాతం కనిపించినప్పుడు నేను స్పందిస్తాను, రాస్తాను. వలసపోయిన నా ఉత్తరాంధ్ర వలస కార్మికుడు వలసపోయినప్పుడు ఆ ఇల్లు తాళాలేసి ఉంటే అప్పుడప్పుడు వచ్చిన వర్షం పదే పదే తలుపు తడుతూ వెళ్ళిపోయినప్పుడు దుఃఖంతో రాస్తాను. మా ఊర్లో మాలపేటలో అప్పల స్వామి అనే ఒక మిల్లు కార్మికుడు శ్రమదోపిడికి గురై అకాలంగా తిండి లేక మరణిస్తే నేను స్పందిస్తాను, నేను రాస్తాను. నాదైన దుఃఖంగా భావించి నేను రాస్తాను. నా విరసావలస కొండదారి చిన్నప్పటి నుంచి నేను నడిచిన దారి గ్రీన్ఫీల్డ్ హైవేకి బలైపోయినప్పుడు నేను రాస్తాను. నాదైన దుఃఖం ఎదురుపడినప్పుడల్లా నేను రాస్తాను. నేను రాస్తూనే ఉంటాను. ధన్యవాదాలు.
మంచి ఓట్లు ఇచ్చిన బాగా చెప్పారు. కొంచెం చక్కగా